శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్యలహరి మీద ప్రసంగాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మొదటి రోజు ఉపన్యాసంలో శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అన్న శ్లోకానికి అమ్మవారు పలికించినంత మేర వ్యాఖ్యానం చేసి ఉన్నాను. అయితే బ్రహ్మశ్రీ రాయవరపు మృత్యుంజయరావు గారు నాకు చాలా కాలం నుంచి వారు పరిచయమే. వారికి నేను పరిచయం అవడమే ఆలస్యం. ఎందుచేత అంటే వారి తండ్రి గారి యొక్క సంస్మరణార్థమని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు వచ్చి సూర్యకళామందిరంలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు చూసి ఇంకా ఈ రోజులలో కూడా ఇంచుమించుగా తండ్రి గారు గతించినటువంటి 90-100 సంవత్సరముల తర్వాత తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని సంస్కృతిని గుర్తు పెట్టుకుని తండ్రి గారి పేరు మీద కార్యక్రమాలు చేసేటటువంటి సంస్కృతి కలిగినటువంటి కొడుకులు బతికున్న రోజులా అని ఆశ్చర్యపోయాను నేను. అందుకని ఆయన అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం దాని గురించి. ఎందుకు అంటే మహానుభావుడు తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత వారి పట్ల నాకు ఉన్నటువంటి ఆ గౌరవం చేత ఈ సంవత్సరం సౌందర్యలహరి గురించి 4 మాటలు చెప్పవయ్యా కోటేశ్వరరావు అంటే తప్పకుండా చెప్తానండి అని ముందుకొచ్చాను. సరే, నిన్నటి రోజున శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మా, బ్రహ్మ విష్ణువు రుద్రుడు వాళ్లే నీకు నమస్కరించాలంటే అంత క్లేశపడితే అంతగా వారికి పూర్వపుణ్య బలము కావలసి వస్తే ఇంకా నేను ఎంతటి వాణ్ణమ్మా అంటే శంకరులంతటి వారు కూడా సౌందర్యలహరి చేసే ముందు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే వాక్కుగా పలకగలిగారనేటటువంటి విషయాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసినటువంటి శ్లోకాలు అన్ని అద్భుతమే. కానీ కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది. ఎందుచేత అంటే బహుశः మన కోసమే అనుకుంటాను శంకరాచార్యులు వారు ఎక్కడా కూడా నేను అన్న మాట అనకుండా మాకు మాకు అన్న మాటలు ప్రయత్నపూర్వకంగా ప్రయోగించారు. అవి నిరంతరం అసలు ప్రార్థనా శ్లోకాలు. ఏ శ్లోకాన్ని చదువుకున్నంత మాత్రం చేత అమ్మవారి కటాక్షం మన యందు ప్రసరిస్తుందో, ఏ శ్లోకాలు సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది. అవిద్యానామంతస్తిమిర మిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో.
అది ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు. అమ్మా, నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు. నువ్వు అంబా స్వరూపానివి, నువ్వు పరాశక్తి స్వరూపానివి. నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే. అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి, నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అన్నారు. ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీనుణ్ణి అయ్యానండి, మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటాడు. అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా ప్రసరించినంత కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది. అందుకని శంకరులు అంటారు, అమ్మా నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితికారకుడయ్యాడు. రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సున ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చేయగలుగుతున్నాడు. అలాంటి పాదములమ్మా నీ పాదములు. ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అమ్మ గాయత్రీ స్వరూపమైనటువంటి శృతిమాత వచ్చి నీకు నమస్కారం చేస్తే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుందట, అంబ యొక్క పాదముల మీద. అటువంటి పాదాలమ్మ ఆ పాదాలు. ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకెంత శక్తినివ్వగలదో తెలుసా అని శంకరులు అంటారు. అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి. శంకరులకు శంకరులే సాటి. కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద రేణువుల నుండి పొందగలిగినటువంటి విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు. అవిద్యానామంత. అమ్మా అవిద్య ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోక్కర్లేదమ్మా, తనంత తాను వచ్చేస్తుంది జన్మలో. మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేది ఏమిటి అంటే అవిద్యే. విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు. అందుకే వేదము అనేది విద్ అనే ధాతువులోంచి వచ్చింది. దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్లీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు. మిగిలిన విద్యలు ఉంటాయి, కానీ ఆ విద్యలు దేనికి పనికొస్తాయంటే మనం ఎక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాం చూసారా, అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి, కడుపు నింపడానికి పనికొస్తాయి. ఆ తరువాత ఆత్మజ్ఞానం మనకు అవి పనికిరావు. ఆత్మజ్ఞానము ఇయ్యగలిగినటువంటి విద్య ఎక్కడ నుంచి వస్తుంది? అది కేవలం అమ్మవారి పాదములకు సభక్తిపూర్వకంగా ఎవరు శిరస్సు తాటించి నమస్కరిస్తున్నారో, ఎవరికి అమ్మవారి యొక్క పాదముల మీద ఉన్న పరాగము శిరస్సున పడుతోందో అటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము లభిస్తుంది. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారు నాకు గురువులు చెప్పడం ఎన్నో నేర్పారు. ఆ శాస్త్రాలు కాదు నాన్నగారు, నేను నేర్చుకున్నది చదువులలో మర్మం ఏదుందో, చదువుల చేత తెలుసుకోవలసినటువంటి పరాశక్తి తత్వం ఏదుందో, పరమాత్మతత్వం ఏదుందో అది నేను తెలుసుకున్నాను అంటాడు. ఆ అవిద్యానామంత. పుట్టగానే వచ్చేటటువంటి అవిద్య ఏమిటి? మనకి ఎప్పుడు మనకి తెలిసిన్నది ఏమిటిరా అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరముతో తాదాత్మ్యత. ఓ కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాం. ఎవరయ్యా కోటేశ్వరరావు అంటే నేనండి అంటాడు. ఏది కోటేశ్వరరావు? ఇది కోటేశ్వరరావు అని శరీరాన్ని చూపిస్తాడు. నిజంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి కేవలం ఈ శరీరమా? ఈ శరీరమే కోటేశ్వరరావు అయితే ఈ నామము పెట్టక ముందు, ఈ రూపమును పొందక ముందు కూడా కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుడు తిరిగాడు. తిరగకపోతే అమ్మ కడుపులోకి ఎలా ప్రవేశించాడు? ఎవరు సప్త ధాతువులను చుట్టూ ఏర్పాటు జరిగింది? ఎవరి యొక్క అనుగ్రహం చేత పైకి తొయ్యబడ్డాడు? ఎవరు ఆవహించడం చేత జ్ఞానమంతా పోయి అజ్ఞానము కలిగి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం బయటికి రాగానే మనకి
ఒక వాయువు వచ్చి పట్టుకుంటుంది. ఆ వాయువునకు శఠము అని పేరు. అమ్మ కడుపులో ఉండగా ప్రార్థన చేస్తాడు, స్వామి నాకు ఒక్కసారి శరీరాన్ని ఇవ్వయా, బయటికి వెళ్ళి నీ పాదపద్మములను సేవించుకుంటానంటాడు. బయటికి వస్తాడు అమ్మ కడుపులోంచి, శఠం వచ్చి పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది, ఆ జ్ఞానము పోతుంది. కానీ ఎందుకు వచ్చాడో తెలుసుకోలేడు, ఇక పోతుంది. పోయి ఎంతసేపు ఇదే నేను అనేటటువంటి భావన బయలుదేరుతుంది. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? చిట్ట చివరి వరకు ఉంటుంది. ఆఖరణ తాపత్రయం కూడా ఏమిటి? ఇది పోకూడదు, ఇది పోకూడదు, ఇది పోకూడదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యేడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వస్తే మాత్రం ఈ శరీరాన్ని ప్రతివాడు విడిచిపెట్టవలసినదే. జాతస్య హిద్రుహో మృత్యుహు ధ్రువం జన్మ మృతస్యత. ఎవరు మాత్రం దీంతో ఉండిపోదామంటే కుదురుతుంది? ఉండదు. కానీ మన అవిద్య ఎంత గట్టిగా పట్టుకుని ఉంటుందంటే దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి. ఇది ఉండదురా, ఇది ఉండదురా, మిగిలినది నమ్ముతాడు. మీరు ఏది చెప్పండి, మీరు ఫలానా వారండి అని నేను చెప్పాను అనుకోండి, ఓహో వారా అండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. వెంటనే నమ్ముతాడు, వీరు చెప్తున్నవారు వారుట అని. అదే ఇది నువ్వు కాదురా అని సమస్త శాస్త్రములు ఘోషించనివ్వండి, ఇది నేను కాదుటండి, లోపల వేరే జ్యోతి ఉందిట, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు. లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, దాని యొక్క ప్రకాశం 9 రంధ్రాల్లోంచి కొడుతోంది. కన్నుల మీదకి ప్రసరిస్తోంది, కళ్ళు చూస్తున్నాయి. ముక్కులోకి ప్రసరిస్తోంది, ముక్కు వాసన చూస్తోంది. నాలుకలోకి ప్రసరిస్తోంది, నాలుక రుచి చూస్తోంది. ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది. దీపం వెళ్ళిపోయిందా 9 కన్నములు ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది. ఆ కుండ తీసి అవతల పారేస్తాడు. అలాంటిది లోపల ఒక జ్యోతి ఉందిరా, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఆ జ్యోతి ఉండగా అదెవరో తెలుసుకో, అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది. కానీ మనం నమ్మం. మనం దీనితోటే తాదాత్మ్యత పెట్టుకుంటాం. ఎన్ని కోట్ల జన్మలెత్తండి ఇంతే తాదాత్మ్యత. లోపల ఉన్నటువంటి వస్తువును దర్శనము చేయించి అది చీకటి. ఏది చీకటి? అవిద్య చీకటి. ఆ లోపల ఉన్న జ్యోతి దర్శనము కానంతసేపు తాను చీకటిలో ఉంటాడు. ఆ గాఢాంధకారం ఎక్కడైతే ఉందో అక్కడే భయం ఉంటుంది. ఎందుకని? చీకటి. ఉన్న వస్తువు మీకు కనపడదు. కనపడదు కనుక ఏమో అది నాకు ప్రమాదాన్ని తెస్తుందేమో అని చీకటి అంటే భయం. అవిద్య కూడా చీకటి. ఎందుకని? లోపల ఉన్న వస్తువైనటువంటి ఆత్మని కనబడనీయక ఎన్నడూ ఉండనటువంటి వస్తువైన శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తోంది. అటువంటి అవిద్యని అమ్మవారు తీసేస్తుందిట. ఎప్పుడు తీస్తుంది? ఒక్కనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక పరాగ రేణువు వచ్చి శిరస్సున పడితే ఆనాడు అవిద్యానామంత తిమిర మిహిరోద్వీపనగరి. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది. ఏమండి, శంకరాచార్యుల వారు సౌందర్యలహరి స్తోత్రం కదా చేస్తున్నది, శంకరులు జగద్గురువులు కదా, వారికి ఉపాసన తెలుసు కదా, పరమాత్మతత్వమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారిగా చెప్తున్నారు కదా. స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాదాది పర్యంతం చెయ్యాలి, కానీ పాదాది కేశాది పర్యంతం చేయకూడదు కదా. అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు, అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకి రావాలి. అయ్యవారిగా చేస్తే పాదాల నుంచి తలకి వెళ్ళాలి. మార్పు వస్తుంది ఉపాసనలో. అందుకే వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే పైనుంచి కిందకు వచ్చారు. పురుషతత్వాన్ని చెప్తే కింద నుంచి పైకి పెడతారు. అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంటూ. అసలైన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, ఫలితం కాదు, జడం కాదు, ఏమీ కాదు. అన్నింటికి అతీతమైనటువంటి స్వరూపం. కానీ మీరు ఇవాళ సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు అమ్మవారిగా. చేసినప్పుడు మరి కేశాది పాదాది పర్యంతం రావాలి. కానీ శంకరులు పాదములతో మొదలుపెట్టి పాదముల మీద ఉండేటటువంటి ధూళికణంతో ప్రారంభం చెయ్యొచ్చా? ఇక్కడ ఒక గొప్ప రహస్యం. మొదటి శ్లోకానికి కొంత ఇంకా కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం వెడుతోంది.
శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడితో శక్తి కలిసి ఉంది. ఎలా కలిసింది? పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు, తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు. ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివపార్వతుల్ని వేరు చేసి చూపించండి, కుదరదు. అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు, ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు. ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెప్పితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఉపాసన, అయ్యవారిని చెప్తే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు, అంతే. ఇద్దరిని మీరు విడతీసి చెప్పలేరు. అది అర్ధనారీశ్వర స్వరూపం. శరీరం కూడా సగం అయిపోయి ఉంటుంది ఇద్దరిది. అలా ఉన్నప్పుడు శివుడా పార్వత? పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే, శివుణ్ణి పార్వతీదేవితో కలిసిపోయింది కాబట్టి పార్వతే. అందుకని వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపం. అందుకని ఇప్పుడు పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు, కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాదాది పర్యంతం వస్తే దోషం ఎక్కడ వచ్చింది? రాలేదు. ఇది లోపల పెట్టుకుని ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాన్ని లోపల పెట్టుకుని ఒకటి, బయటికి ఉన్నటువంటి గ్రంథరీత్యా అది ఆనందలహరిలో శ్లోకం. ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశాది పర్యంతం వర్ణించలేదు, సౌందర్యలహరి వర్ణించింది. సౌందర్యలహరి వర్ణనకి వెళ్ళినప్పుడు కేశాది పాదాది పర్యంతం వస్తారు. ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్రపరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశాది పర్యంతం వెళ్ళడం దోషం ఉండదు. అందుకని శంకరులు ధూళికణంతో ప్రారంభం చేస్తారు. చేసి అంటారు, అవిద్యానామంత స్థిమిర మిహిరో ద్వీపనగరి. అమ్మ, నీ పాదముల మీద ఉండేటటువంటి ధూళికణం యొక్క స్థితి ఎటువంటిదో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్లి సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించారనుకోండి, సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం ఉన్నట్టు, అంటే ఒక చిన్న పట్టణం ఒకటి ఉన్నట్టు, అందులోంచి సూర్యుడు పైకొస్తున్నట్టు, బుద్ధ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. శంకరాచార్యుల వారు ఈ మాట వెయ్యడం మన ఖాతలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? తిమిరమిహిరో ద్వీపనగరి. ఆ నగరంలోంచి, ఆ ఊర్లోంచి సూర్యుడిలా పైకొస్తుంటే సముద్ర మధ్యంలోంచి ముందు ఎర్రటి కాంతులు వస్తాయి. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో 2 నామాలున్నాయి. సదోదిత, ఎప్పుడు ఎర్రడిది. తరుణాదిత్యపాటలా, అమ్మవారి ఎప్పుడు ఎర్రని కాంతితో ఉండే స్వరూపం. దాన్ని దృష్టిలో పెట్టుకుని శంకరులు అంటారు ఇక్కడ, తిమిరమిహిరో ద్వీపనగరి. చీకట్లను పోగొట్టగలిగినటువంటి సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలోంచి పైకొస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో, ఆ నగరం ఇంకా చీకటిగా ఉంటుందా? అలా ఉందమ్మా నీ పాదముల మీదున్న ధూళికణం. ఇక్కడ కొందరు అన్నారు, అదేమిటండి, అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశం ఇచ్చేది, జ్ఞానం. నగరి అని అక్కడికి తీసుకెళ్లి ఆ ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడం ఏమిటి అన్నారు. అందుకని ఆ శ్లోకం 2 రకాలుగా పెడుతుంది. తిమిర మిహిరోద్దీపనగరి, దీపనకరి అని. మిహిర అంటే సూర్యుడు. సూర్యుడు వచ్చాడనుకోండి, చీకట్లు ఎక్కడ ఉంటాయి? సూర్యుడు వచ్చిన తరువాత ఇంక చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడా, చీకట్లన్నీ వెళ్ళిపోతాయి. అలా అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి పరాగ రేణువు ఒక్కసారొచ్చి శిరస్సుల పడిందా, లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయి ఆ తిమిర మిహిరోద్దీపనగరి, మిహిర్ని అంటే సూర్యుని యొక్క తేజస్సుని ఉద్దీపింపచేస్తుందిట. అంటే అమ్మవారి పాదములను పట్టి 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 మీరు పూజ చెయ్యగా 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 ప్రతిరోజు ఆ తల్లి పాదములను పట్టగా, అందుకే శంకరాచార్యుల వారు మళ్ళీ పట్టడం ఎలాగో కూడా నాకు తెలియదు కదా అంటాడేమోనని మళ్ళీ శ్లోకాలు ఇచ్చారు. కదా కాలే మా సక్కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని ఆ పాదములను ఎలా తల మీద పెట్టుకున్నట్టుగా ఊహించుకోవాలో కూడా శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోనే కొన్ని శ్లోకాలు ఇచ్చారు. వాటిని అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చిన రోజున నేను వివరణ చేస్తాను. అందుచేత తిమిరమిహిరోద్దీపనగరి, ఆ లోపల ఉండేటటువంటి అవిద్యని తీయగలిగినటువంటి శక్తి ఒక్క అమ్మవారి పాదాల్లో ఉంటుంది. ఎందుచేత అంటే అసలు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా మార్చి జగత్తుగా మార్చినది అమ్మే కనుక మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం చేత అవిద్య పోయి నిర్గుణమైన బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ చైతన్యం రావాలంటే ఏ తల్లి మనస్సుని ఇంద్రియాల్ని ఇచ్చిందో ఆ తల్లే మళ్ళీ జ్ఞానం వైపుకి తిప్పాలి.
అందుకని ఆవిడ పాదముల మీదున్న ధూళికణం కాని శిరస్సున పడిందా? అవిద్యానామంతస్తిమిరమిహిరో దీపనగరి. శంకరాచార్యుల వారు ఈ మాట జాతికి చెప్పడంలో పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? వారికి తెలుసు అమ్మవారి పాదముల మీద ఉండే ధూళికణానికి ఉన్న శక్తి. పాపం వీళ్ళందరూ అవిద్యలో అలమటిస్తున్నారు ఇన్ని కోట్ల మంది. కొంతమందికి తెలుసుకోవాలని ఉంది, లోపల ఒక జ్యోతి ఉంది, దాని దర్శనం ఎలా అవుతుంది, అసలు అటు వైపుకి మా బుద్ధి ఎలా వెడుతుంది, ఒక గురువు ఎలా దొరుకుతాడు అని తాపత్రయపడుతున్నారు. అటువైపుకి వీళ్ళు తిరగాలంటే మార్గం ఏదో నేను సూచించాలి. అందుకని వాళ్ళ శంకర భగవత్పాదులు వారికి తెలియక కాదు, వారు అమ్మవారిని ఉపాసన చేసిన వారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు శంకరాచార్యులు వారే అమ్మవారి అయ్యవారి యొక్క స్వరూపమైన వారు. అందుకని అవిద్యానామంతస్తిమిరమిహిరో దీపనగరి అని జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. మీరు సౌందర్యలహరి అంటే దానికి సౌందర్యలహరి అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా అండి? అది నీటి బుగ్గ. మీరు ఏదో ఇల్లు కట్టుకున్నాం, శంకుస్థాపన చేద్దామని చెప్పేసి భూమి తవ్వుతున్నారనుకోండి, అందులోంచి జల పడిందంటారు. అంటే ఒక్కొక్కసారి నీటి స్థానం విచ్ఛిన్నం అవుతుంది అక్కడ. అయితే ఒక్కసారి నీళ్లు పైకి చిమ్మేస్తాయి, పెద్ద ఫౌంటైన్ వచ్చినట్టు వచ్చేస్తే వాడు ఇల్లు కట్టుకోవాలి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్లు రప్పలు అన్ని వేసి సిమెంట్ వేసి మొత్తం మీద ఆ నీరు పైకి రాకుండా అడ్డు పెట్టేస్తారు. శంకరాచార్యులు వారు కూర్చుని ఒక్కసారి ధ్యానం చేసినంత మాత్రం చేత వారిలోంచి పైకి పెళ్ళుబుకింది సౌందర్యలహరి. వారు కూర్చుని కలం పట్టుకుని రాసింది కాదు. అందుకే సౌందర్యలహరిలో అనేక భావాలు, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్ని కలగలిసి వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోవడంలో అది సౌందర్యలహరి అంటే. మీరు తెలిసి వినండి, తెలియక వినండి, వింటున్నారా? ఆ వినడం చేత ఏమైపోతుంది? అమ్మవారి యొక్క అనుగ్రహము శబ్దస్వరూపమై మీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి అది తిప్పుతుంది అమ్మవారి అనుగ్రహంగా. అందుచేత జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. అయ్య బాబోయ్, అసలు శంకరాచార్యుల వారు వేసిన మాటలు ఎవరు వెయ్యలేరండి. మీరు దాన్ని ప్రత్యామ్నాయం పెట్టలేరు. ఈ మాట తీసి ఈ మాట పెట్టండి అంటే ఇంకా పెట్టలేరు. ఎందుకని? జడానాం ఎటువంటి మాట వేశారో చూడండి. సహజంగా మీ స్వరూపం ఏమిటి? మీరు చైతన్య స్వరూపులు. అమ్మవారు మీ నిండా నిండిపోయింది. అమ్మవారికి ఇష్టమైన పని ఏమిటో తెలుసా అండి? లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు చెప్పారు. ఏమిటి అమ్మవారికి ఇష్టం? చైతన్య కుసుమ ప్రియా. అమ్మవారికి చైతన్య కుసుమాలతో పూజ చేస్తే ఇష్టం. చైతన్య కుసుమాలంటే అరవిరిసినటువంటి, అప్పుడే విరిసినటువంటి పువ్వులు, వాడిపోతున్న పువ్వులు. చాలా మంది పూజ చేసేటప్పుడు నేను గమనిస్తుంటాను, ఇది దేవాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి అపచారం ఇవాళ రేపు తెలియక. అందున అమ్మవారికి ఎర్రటి పువ్వు అంటే చాలా ఇష్టం. 8 సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర పూలు ఒకటి. ఇవాళ చాలా మంది తెలియక మందార పువ్వుని చేతిలో పట్టుకుని ఇలా రేకులు విప్పేస్తుంటారు. అంతకన్నా పరమ అపచారం ఇంకొకటి లేదు. అమ్మవారి పాదాల మీద రేకులు విసురుతుంటారు. పువ్వు రేకు విప్పేసి వచ్చినటువంటి భక్తులకు ఇస్తుంటారు. గులాబీ రేకులు చల్లుతుంటారు. ఆ రేకుల మీద నడిచి వెడుతుంటారు. కట్టి కుడిపేస్తాయి ఈ పాపాలు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు 8 సౌభాగ్య వస్తువుల జాబితా ఇచ్చాడు. ఉప్పు, పెరుగు, తాటి చెట్టు, ఇలాంటివి 8 వస్తువులున్నాయి. వీటి జోలికి వెళ్ళకూడదు ఇప్పుడు. వాటిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆవిడ చైతన్య కుసుమ ప్రియ. అరవిరిసినటువంటి పూల చేత మీరు పూజ చెయ్యాలి. మార్నింగ్ వాక్ వెళ్ళి అవతల వారి దొడ్లో ఉన్న పూల కొమ్మల్ని కర్రతో ఉంచి తెచ్చినటువంటి పువ్వులు అసహించుకుంటున్నావిడ. అవి కాదు. మీ ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు మీరు వెయ్యండి. దేని కొరకు? మీరు ఎదుగుట కొరకు. పూజ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, బయట చేసినటువంటి పూజ LKG చదువుకోవడం లాంటిది, లోపల చేసినటువంటి పూజ PhD చేయడం లాంటిది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మీరు చేసేటటువంటి పూజ చేత మీరు ఎదగాలి. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతసరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు. వీడు అమాయకుడురా, వీడికి తెలియదు. గభీరే కాసారే, లోతైన నీళ్లలోకి దిగుతాడు. దిగి ఎందుకురా వెడుతున్నావు? తామర పువ్వులు అట్టుకొస్తాను పూజకి అంటాడు.
విశతి విజనే ఘోర విపినే, అరణ్యంలో కెడతాడు. ఎందుకు అడవిలో కెడుతున్నావు? పత్రి ఎత్తుకొస్తాను స్వామి పూజకు అంటాడు. విశతి విజనే ఘోర విపిని విశాలే శైలేచ, పెద్ద పెద్ద కొండల మీదకి ఎక్కుతుంటాడు. ఎందుకురా అంతంత కొండలు ఎక్కుతున్నావంటే అక్కడ చెట్లకి పెద్ద పెద్ద పూలు ఉన్నాయి పట్టుకొస్తానంటాడు. ఇలా వెళ్ళిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? భ్రమతి కుసుమార్థం జడమతి, వీళ్ళందరూ జడులు అన్నారు శంకరాచార్య. పాప అంత కష్టపడి పూలు తెస్తున్నారు ఎత్తేస్తున్నారు ఎంత భక్తులో అనలేదు శంకరులు. జడమతి, వీళ్ళు జడులండి, అక్కడికి పోతుంటారు పూలకన్నారు. మరి ఏమి ఇవ్వాలయ్యా జడులు అంటున్నావు అలా తిరిగితే? సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే, ఇక్కడుందిరా పువ్వు, నీ మనస్సు అనే పుష్పాన్ని తీసి అక్కడ పెట్టు, అది చైతన్యం అంటే. నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, ఇది నిరంతరం నిరంతరం అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి మకరందములు పానము చేసి మత్తెక్కిపోవాలి. అలా మత్తెక్కిపోయి ఆనందంతో విహరించేటటువంటి వాడికి నిద్ర ఎక్కడ వస్తుంది? ఎంత సంతోషమో ఎంత సంతోషమో! ఆ పూజ చేయడం సంతోషం, కూర్చోవడం సంతోషం, చదువుకోవడం సంతోషం, చెప్పుకోవడం సంతోషం. ఇంకా ఆ ఆనందం ముందు అన్నం తిన్నా, పాలు తాగినా, తేనె తాగినా ఛీ అనిపిస్తాయి. అన్నిటికన్నా అదే పరమానందం అనిపిస్తుంది. అటువంటి ఆనందప్రదమైనటువంటి వస్తువుని దర్శించగలిగినటువంటి మనుష్య ఉపాధిలోకి నువ్వు వచ్చావు. వచ్చి జడుడిలా ఎక్కడో కూర్చుని నీరసంగా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటావేరా. రామకృష్ణ పరమహంస అంటారు, వల వేస్తే నీటిలోకి కొన్ని కొన్ని చేపలు తెలివైనవి ఏం చేస్తాయంటే అసలు ఆ వలకి చిక్కకుండా దాక్కుంటాయి. ఇంకా కొంచెం తెలివి తక్కువ చేపలు వలలో పడతాయి. కానీ ఆ మత్స్యకారుడు తీసి ఒక్కొక్క చేపని తీస్తున్నప్పుడు మళ్ళీ గభాలను దూకేసి నీళ్ళలో పడిపోతాయి. ఇంకా కొంచెం అమాయకపు చేపలు ఉంటాయి, మనం ఏదో చచ్చిపోయినట్టు ఇలా పడుంటే వాడే పారేస్తాడు నీళ్లలో, అలా పడుకుంటా ఏం చేయకుండా వాడి తీసి బుట్టలో వేస్తాడు. అన్నింటికన్నా జడులైన చేపలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి తెలుసా అండి? వలతో పాటు బురదలో ఉంటుంది, నీటి గట్టునెప్పుడు బురద ఉంటుంది. మత్స్యకారులు వచ్చినప్పుడు ఆ బురదలోకి తల పెట్టేస్తాయి. పెట్టేస్తే ఇంక వాటికి ఏం కనపడదు, కళ్ళు చీకటి కదా బురదలో తల పెట్టేస్తే. నేను ఎవ్వరికీ కనపట్టలేదు, ఇంకా నన్ను ఏం చేస్తారని పడుకుంటుంది. వల తీసినప్పుడు బయటికి రాదు. అలాంటి చేపలు చాలా చక్కగా దొరుకుతాయి. అందుకని జడులు అన్నారు శంకరులు. నీలో ఉన్న ఆత్మ చైతన్యంతో, ఆ చైతన్యముతో సంతోషంగా ఆ మనస్సుని పరమేశ్వరుడికి అర్పించు. అది అర్పించలేనప్పుడు నువ్వు జడుడవు. ఎప్పుడు నిద్రాణంగా, ఎప్పుడు అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను అనకూడదని అంటలేదు. కబంధుడని ఉంటాడు రామాయణ అరణ్యకాండలో, పెద్ద పెద్ద చేతులు ఎందుకు పనికొస్తాయంటే తడువుకు తింటూ ఉంటాడు, నోట్లో వేసుకుంటాడు, తింటాడు, కడుపులో అరుగుతుంది, వాడికి ఏం కాళ్ళు ఉండవు, వాడు అలా కూర్చుని ఉంటాడు. వాడు ఎందుకు పుట్టాడు? ఈ చేతులతో తడువుతాడు, సంపద సంపాదించి 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 తెచ్చి పెంచుకుంటూ ఉంటాడు. ఈ తెచ్చింది నీ తర్వాత వాళ్ళు పంచుకుంటారు. నువ్వు తడివిన చేతుల ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిన రోజున బాధపడతావు. ఆ రోజున నిన్ను వచ్చి అడ్డుకునేవారు ఆదుకునేవారు ఉండరని జ్ఞాపకం పెట్టుకో. అందుకని జడుడవై తిరుగుతున్నావు ప్రపంచంలో, భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని కల్పించుకోవట్లేదు. ఈ జడత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు. వాడు తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి వెళ్లి అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరించి తన మనస్సుకి సంకేతంగా ఒక పుష్పాన్ని తీసి అమ్మవారి పాదముల మీద సమర్పించాడు అనుకోండి. సమర్పిస్తే అమ్మవారు పొంగిపోతుందిట. పొంగిపోయి ఈ సుమము ఎంత చైతన్యవంతమో మీ మనస్సుని అంత చైతన్యవంతం చేసేస్తుందిట. ఏంటంటే ఒకప్పుడైనా అలా ఉండేవాడు, ఆయనే ఇప్పుడు ఇంత అలా అయిపోయాడు అనుకుంటారు. అలా మారుస్తుంది అమ్మ. ఇవాళ శంకరాచార్యులు వారు మనందరినీ ఉద్ధరించడం కోసమని రహస్యాలు చెప్తున్నారు. జడుడవై పడుండకు, నీకు ఆభిముఖ్యం కావాలంటే అమ్మవారి పాదములకు నమస్కరించ. ధూళికణం నీ తల మీద పడిందా, జడానాం చైతన్య సబకమకరంద శృతి చెరి, ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చేస్తుందోట తెలుసా అండి ఆవిడ? ఇక్కడే ఉంటుంది పుష్పం అనేటటువంటి గుర్తి. ఎదది మనస్సు. అందులోంచి తేనె ఫౌంటైన్ కింద పైకొచ్చినట్టుగా ఆ పరాగం ఒక్కసారి పడిందా, ఇప్పటి వరకు జడుడిలా ఉన్నవాడు అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి భక్తి, ఆ జ్ఞానమనేటటువంటి మకరందాన్ని గ్రోలి పొంగిపోయి అపారమైన ఉత్సాహంగా తిరిగి ఆనందంతో తన్మయావస్థని పొందుతాట. బహుశः అమ్మవారి యొక్క అనుగ్రహం. పాపం వీడికి ఏం తెలుసని వీడు సౌందర్యలహరి చెప్తున్నాడు.
వీడేంటో చెప్తూ ఉంటే నా మీద భక్తితో ఇంతమంది వచ్చి కూర్చున్నారు అనుకుందో ఏమో అమ్మవారు. గోపాలకృష్ణ గారి యొక్క మస్తిష్కంలో ప్రవేశించి ఒక గొప్ప ఆలోచన చేసింది తల్లి. అమ్మవారికి లలితా సహస్రంలో నామం ఉంది, సువాసిని. సువాసిని యస్యన ప్రీత. ఆవిడ సువాసిని. ఆవిడికి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడకి అసహ్యం. ఆవిడికి ఎప్పుడు అయ్యవారి యొక్క స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది. అందుకే సౌందర్య లహరికి ముందు శివానంద లహరి చదివి సౌందర్య లహరి చదువుతారు. అందుకని సోమవారం నాడు, సోమ అంటే స ఉమ, ఉమతో కలిసినటువంటి సాంబ సదాశివుడు. అసలు ఆ రోజేటువంటి రోజు. అందుకని సోమవారం నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని, అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున. వచ్చి ఉదయం 8 అయ్యేటప్పటికి కూర్చుంటారు. ఎవరెవరు 8 గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్లు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే, ఆవిడ నామపారాయణ ప్రీత. ఏం అట్టహాసపు పూజ అక్కర్లేదు. మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది. అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే 8 గంటల కల్లా ఎంతమంది వస్తే, ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బనీను తీసేస్తే మాత్రమే. మేము చొక్కా బనీను తీయలేమండి, మాకు అది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మేమేమనం, దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు, మీరు వేసుకోండి. కానీ నామములు చెప్పడానికి మాత్రం వీల్లేదు. చొక్కా బనీను తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి. పోని పంచెలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి. ఇంత చైతన్యం ఇచ్చి మన కోసం ఇంత తాపత్రయపడే అమ్మ దగ్గర అమ్మా అని 1000 మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని ఒక తెల్లటి లుంగీ పంచ కట్టుకుని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి 3-4 వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు. అవన్నీ అమ్మవారికి మీ అందరూ, నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అంటాం. మీ అందరూ శ్రీమాత్రే నమః అంటారు. మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి. ఇదంతా అయిన తర్వాత ఓం జాతవేదసే సునవామసో మమ రాతి యతో నిదహాతి వేదః సనః పరుషదత దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాప్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ మంగళవాయిద్యాల సెట్ పైనుంది కాబట్టి అది ఒక్కసారి మోగుతుంది. అన్ని దేవాలయాల్లో నీరాజనం ఇస్తారు. ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు, సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను, కబరీబంధం గురించి. ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు. అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు. ప్రసాదం, అమ్మవారికి వస్త్రాలు. పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి, వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకని సోమవారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు 8 దాటిన తర్వాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి, పూజలో నామాలు చెప్పడానికి వద్దు. 8 లోపల రాగలిగితే ఎంతమంది అకామిడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం. ఎందుకని చైతన్య కుసుమ ప్రియ, మీరు వచ్చేటప్పుడు మీకు తోచినవి చక్కగా అరవిరిసిన పూలు, ఆ రోజు పూసినటువంటి పూలు, చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు 2 పూలో 3 పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టండి. ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే 7:45 అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి. చక్కగా పూజ చూసి అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని వెడుదురుగారు. ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ? ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు, ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింపచేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింపచెయ్యాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది. అందుచేత జడానాం చైతన్య తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులైన వారు ఉంటారు, ఏమండి అవిద్య నిజమే, మోక్షాన్ని పొందాలి, కానీ వాటి సంగతి అలా ఉంచండి, మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు తీరలేదు, మరి సంసారంలో ఉన్నాం కదా, మాకు దరిద్రం ఉంది, డబ్బు లేదు, బాధలు పడుతున్నాం, ఎన్నో కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు.
జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనిక. అమ్మవారట దరిద్రులైనటువంటి వారు కోరికతో వెళ్లి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేసి ఆవిడ పాదములకు పట్టిన పరాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేక వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే. ఎందుకని ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమానం. ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప. ఎందుకని మనకి కోరికలు తీర్చగలిగినటువంటివి 3 ఉంటాయి: కామధేనువు, కల్పవృక్షము, చింతామణి. ఇందులో కామధేనువు చాలా గొప్పది. కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం. కల్పవృక్షములు మళ్ళీ 5గా ఉంటాయి. 1 కల్పవృక్షము, 2 మందారము, 3 పారిజాతము, 4 ఆ ఉన్న వాటిల్లో పారిజాతము, సంతానము, హరిచందనము అని 5 చెట్లు. ఈ 5 చెట్లు కల్పవృక్షాలే. ఈ 5 చెట్లు కూడా దేవతా వృక్షాలు. ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు. ఈ చెట్లు మీరు వెళ్లి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలో ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఇంకా చింతామణికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా? కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది, ఆవిడ పాదములను స్మరిస్తే. అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటకలకే ఆ గుణం వచ్చింది. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి. అమ్మవారే ఓ పెద్ద చింతామణి. చింతామణి అంటే ఏమిటి? మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు. కల్పవృక్షం దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పాలి. చింతామణి దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా, లోపల చింతిస్తారు మనస్సు చేత. నాకు ఈ కోరిక ఉంది స్వామి, నాకు ఈ కోరిక తీరితే బాగుండు, నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా, నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే. నిజంగా అది చాలా సహేతుకమైన కోరిక అయితే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని, అమ్మా నాకు ఈ కోరిక ఉందమ్మా, నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా నాకు ఈ కోరిక, నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా, ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటే అది చింతామణి గుణనిక, చింతామణుల యొక్క మాలక. అది ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు చింతామణుల యొక్క మాల. ఇంకా పాదములు ఎంత శక్తి కలిగినటువంటివి ఉంటాయి. శక్తికి స్థానమే అమ్మవారు. అందుకే అమ్మవారి పేరు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో శక్తి అని మాట్లాడారు. ఆవిడ రాశీభూతమైనటువంటి శక్తి స్వరూపం అమ్మ. అందుచేత అమ్మ దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఎవరు చెప్పగలరండి ఈ శ్లోకాలు? వెంటనే శంకరాచార్యుల వారికి చిన్న అసహ్యం వేస్తుంది. మళ్ళీ కోరికలు తీర్చుకోవడం, అమ్మవారి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ చెప్పానా అనుకుని శంకరులు ఎప్పుడు జ్ఞానస్థాయిలో ఉండే వ్యక్తి. అందుకని వెంటనే శంకరులు అంటారు జన్మ జలధౌ నిమగ్నానాం. పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది ఒక పెద్ద సముద్రం. ఇందులో ఎప్పుడూ మన పని అంతే. ఇక్కడ పుడతాడు, అక్కడ పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పుడతాడు. మనిషిగా పుడతాడు, మనిషిగా చస్తాడు. మనిషిగా చస్తే చాలా గొప్ప. మనిషిగా ఏం విడిచిపెట్టరు శరీరాన్ని. మనిషి నిజంగా మనీషిగా జ్ఞానాన్ని పొందితే వెళ్ళిపోతున్న శరీరానికి సాక్షి మాత్రంగా నిలబడతాడు. అలా ఏం వెళ్ళం కదా, ఇదే నేననుకుని తాదాత్మ్యత పొందేస్తే చిట్ట చివర ఈ శరీరమే నేనన్న భావన ఎంత దారుణంగా ఉండిపోతుందో తెలుసా అండి? అది పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృపణ ధనంజయ దేవదత్తములని 10 వాయువులుంటాయి. 9 వాయువులు భటులు పాశం వేసి తీసినప్పుడు వెళ్ళిపోతాయి. ఒక్క వ్యానవాయువు అని ఉంటుంది, అది మాత్రం వెళ్ళదు. ఎప్పుడైనా రేట్ వస్తుందని కొనుక్కున్నటువంటి స్థలం పిచ్చిగడ్డి నిలిచిపోయినా సరే గోడ కట్టి దాచుకున్నట్టు ఇంకా దీన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. దాన్ని తీసేసేవాడు ఎవరు తీసేస్తారో తెలుసా అండి? ఈ శరీరానికి పుట్టిన కొడుకు ఉంటాడు, వాడొచ్చి అంత్యేష్టి సంస్కారం చేసి 9 వెళ్ళిపోయాయిరా, ఇంకా పిచ్చాళ్ళ దీన్ని పట్టు కూర్చున్నావా, ఇది వికారం పొందేస్తోంది, దాంట్లో నువ్వు ఉండలేదు, దాన్ని మేము కూడా ఇంట్లో ఉంచాం, తీసేసాం, చూసావా ఇక్కడికి తీసుకొచ్చేసాం, దీన్ని కాల్చేస్తాం.
ఇక బూడిదైపోతుంది, అందుకని ఇంక ఉండకు, ఇప్పటికైనా నా మాట విని వెళ్ళిపోమని మంత్రంతో సంస్కారం చేస్తాడు. అప్పుడు దిక్కు లేక వదిలేస్తాడు. అందుకని అదిగో అంత దౌర్భాగ్యంగా తిరుగుతున్నామే. జన్మ జలధౌ నిమగ్నానాం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, అదే పని కింద పెట్టుకుని ఎన్ని కోట్ల జన్మలైపోయాయో ఇప్పటికీ. అందుకని గజేంద్ర మోక్షంలో అన్ని లక్షల కోట్ల భార్యలు అంటారు. ఎన్ని ఉపాధులు, ఎన్ని జన్మలో, ఎన్ని శరీరాలు, ఇప్పటికి ఎంతమంది భార్యలో, ఎంతమంది పిల్లలో వదిలేసి వచ్చేశాడు. కానీ నిజంగా పూర్వజన్మ బంధుత్వాలు తెలిస్తే ఎన్ని పందులు నా పిల్లలో, ఎన్ని కుక్కలు నా పిల్లలో, ఎన్ని పిల్లులు నా పిల్లలో, ఎన్ని చీమలు నా బంధువులో, ఏమో ఎన్ని ఉపాధులు దాటి వచ్చానో ఎవరికి తెలుసు. అందుకని కానీ ఏ జన్మకు ఆ జన్మ మరిచిపోతున్నాను కాబట్టి ఏ జన్మకు ఆ జన్మలోనే భార్య పిల్లలు అనుకోవడం, ఇది నా సంసారం, నా సంసారం, నా సంసారం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, జీవి పుట్టుసున్ చచ్చుసునుండ చూచెదరు, తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికే ఇచ్చెదరు, ఇదెక్కడి చోద్యము. ఎచ్చట నుండి వచ్చిన చటికి పోగుట నైజము ప్రణికోటికి. దేవుడి వీళ్ళు చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళేడుస్తారు ఎందుకు, వీళ్ళే ఉండిపోతారా అంటారు పోతన గారు భాగవతంలో. అందుకని ఆ జన్మ జలధౌ నిమగ్నానాం, ఇలా పుట్టి చచ్చి ఎన్నడూ అసలు ఇదేనా పుట్టి చచ్చిపోయేటటువంటి ఇది నేనా, లేకపోతే ఇంకేదైనా ఉందా లోపల, ఏది ఉండడం వల్ల ఇది తిరుగుతోంది, ఏది వెళ్ళిపోతే ఇది పోయిందంటున్నారు అని దాని వైపుకి వెళ్ళిన వాడు ఎవడైనా ఉన్నాడా? అలా వెళ్ళగలిగేటట్టు చెయ్యగలిగినది అమ్మవారు. అందుకని జన్మ జలధౌ నిమగ్నానాం, అందులో నిండా మునిగిపోవడం కూడా ఎలా మునిగిపోతాడో తెలుసా అండి? సంసారం అనేటటువంటి తేనె చూసి పెద్ద పళ్ళెల్లో తేనె పోశారనుకోండి, ముందు ఏదొస్తుంది? ఏగొస్తుంది? దిక్కుమాలి గల ఆషాఢ మాసంలో చూడండి, వాడు అక్కడ దీపం వేసి నూనె వేసి ఒత్తులేసి దీపం పెట్టుకుంటాడు. వీడిగా సంధ్యావందనం చేసుకుని అగరత్తు పెట్టి దీపం వెలిగిద్దాం అనుకునేటప్పటికి అందులో 2 ఈగలు చచ్చిపోయి ఉంటాయి. ఎందుకని? ఆ తేనె తాను తాగేదనుకుని తేనె ఆ ఈగ వచ్చి తేనెలో వాలుతుంది. ముందు 4-5 సార్లు చప్పరిస్తుంది తేనెని, అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటుంది. ఆ తర్వాత కడుపు నిండి వెగటొస్తుంది, అబ్బా ఈ తేనె వద్దు వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇక వెళ్ళగలదేంటి? అంటుకుపోయే కాళ్ళు. ఇక వెళ్ళలేదు, అందులోనే కొట్టుకుంటుంది. ఆ తేనెలోనే రెక్కలకి తేనె పట్టి బరువెక్కి తేనెలో మునిగి ప్రాణం వదిలేస్తుంది. అందరూ వెళ్ళారు కదా మనము వెడదామని చెప్పేసి పాపం వీడు సంసారంలోకి వస్తాడు. అందుకే వివాహము విచిత్రమైన బరువు తలవేసుకుంటాడు. ఎత్తుకుని అందులోనే మునిగిపోయి అందులోనే ప్రాణం వదిలేస్తాడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తుండేవారు. సంసారము అంటే జన్మ జలధౌ నిమగ్నానాం అంటే ఎలా ఉంటారో తెలుసా అన్నారు రామకృష్ణ. పట్టుపురుగు తన నోటిలోంచే పట్టుదారాన్ని బయటికి విడిచిపెడుతుంది. విడిచిపెట్టి పాపం నేను ఎంత బాగా కట్టుకున్నానో పట్టుదారం అని చెప్పి పట్టుకాయ తన ఒంటి చుట్టూ కట్టుకుని ఆ కాయలో పడుకుంటుంది. వీడు రూపాయి దాచిపెట్టి ఆర్డీలు చేసి అవి చేసి ఇవి చేసి పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టుకుని అబ్బా నా ఇల్లని మురిసిపోతుంటాడు. మురిసిపోయి ఇల్లంతా నాది అంటాడు. పట్టుపురుగు దారాన్ని తన చుట్టూ కాయగా చేసుకుని పట్టుపురుగు అందులో నిద్రపోతుంది. అలిసి సంపాదించి వీడి శరీరము కూడా జర్జరీభూతమవుతుంది. ఒకనాడు పడుకోవాలి, ఏదో ఒక చోట పడుకుంటాడు. పడుకున్నవాడి మీద ఆసక్తి కాదు, పడుకున్నవాడు కట్టిన దాని మీద ఆసక్తి ఉన్నవాడు ఉంటాడు. వాడు వీడిని జాగ్రత్తగా తీసి ఇల్లు ఎలా పొందాలో చూస్తాడు. దుష్ట నక్షత్రంలో వాడు వెళ్ళిపోతుంటే వాడు కట్టుకుని ఇల్లు రా పోన్లేదు 6 నెలలు పోతే అనడు, సాపేసి బయట పడుకోబెడతాడు. వాడు దీని బతుకు నువ్వు కట్టుకున్న ఇంటిది. అందుకని అదిగో అలాంటప్పుడు ఈ దారం మీద ఆశ ఉన్నవాడు ఉన్నాడు. వాడికి లోపలున్న పురుగుని పైకి తీయడానికి కాయని కోస్తే దారాలు తెగిపోతాయి. ఇల్లు పాడవకూడదు, దారం కావాలి, పురుగు అక్కర్లేదు. దీన్ని వాడేం చేస్తాడు? నీళ్లు మరగబెట్టి ఈ కాయలు తీసుకెళ్లి మరుగు నీళ్లలో పారేస్తే దారానికి ఏమవుదు? లోపలున్న పురుగు మంచి నిద్దట్లో ఉంటుంది. ఉండేటప్పటికి మరుగు నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. తను కట్టుకున్న ఇంట్లో తానే బందీ అయిపోతుంది, బయటికి వెళ్ళలేదు. వెళ్ళలేక గిల్ల కొట్టుకుని అందులోనే ప్రాణం విడిచిపెట్టి లోపలే శరీరం కూడా ఉడికిపోయాక వీడి కాయలన్నీ బయటికి తీసి రాట్నం మీద పెట్టి గిర్ర తిప్పుతాడు. ఎంతసేపు? ఈ దారం అంతా ఇటువైపుకి వచ్చేసే వరకు. ఆ తర్వాత అందులో చచ్చిపోయిన పురుగు వంక కూడా ఇలా కృతజ్ఞతగా చూడడు. అయ్యో నీ నోట్లోంచి వచ్చిన దారమే, దానివల్లే నువ్వు చచ్చిపోయావు అని అనడు. తీసి అవతల పారేస్తే కాకి ఎత్తుకుపోతుంది.
సంసారం మగ్నుడైన వాడంతే అలాగే వెళ్ళిపోతున్నాడంటారు రామకృష్ణ పరమహంస. సంపాదిస్తున్నావు, తిరుగుతున్నావు, సంపాదిస్తున్నావు, కోట్లు కూడబెడుతున్నావు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారం భూమింగబోడు. ఎప్పుడైనా వెళ్ళి అమ్మవారి పాదములకు శిరస్సు పాటించి నమస్కరించావని జన్మాంతరంలో చేసుకోలేదు. కానీ అటువంటి వారు కూడా ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మ పాదములకు ఇలా నమస్కరించాడా భక్తితో, ఆ పరాగమునకుండే శక్తి ఏమిటోట తెలుసండి. అది కాని పడిందా, జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. శంకరులకు శంకరులే సాటి మహానుభావుడు. లోపల పడిపోయిన వాడు ఎలా ఉంటాట, నిజంగా దర్శనం చూడండి వారిది. హిరణ్యాక్షుడనో రాక్షసుడు ఉండేవాడు. వాడు భూమిని అంతటి చాప చుట్టినట్టు చుట్టేశాడు. అదో అల్లరి, అంతా బంది చేసేసుకోవాలని. కనపడ్డవన్నీ కొనేస్తాడు, కనపడ్డవన్నీ దాచేస్తాడు, బ్లాక్ మనీ చేసేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడా ఇవన్నీ. హిరణ్యాక్షుడు అంటే ఎక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అన్ని చుట్టి ఎవరికీ కనపడకుండా సముద్రంలో దాచాడు తీసుకెళ్లి. చేస్తే శ్రీ మహావిష్ణువు ఆ భూమిని పైకి తీసుకురావాలనుకున్నాడు. ఆదివరాహమూర్తి ఆనాడు స్వామి నీటిలోకి వెళ్లి దంస్ట్రా అంటే తన కోర చేత భూమిని పైకి పెట్టుకుని దాన్ని పైకి తీసుకొచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి మళ్లీ భూమిని యథాస్థానంలో ఉంచారు. అలా సంసారమునందు పడిపోయి కొట్టుకుంటున్న వాణ్ణి, అందులో తేనెలో వాలి ప్రాణం పోగొట్టుకుంటున్న ఈగని ఎవడో దయాళు అయిన వాడు అమ్మవారి పాదముల మీదున్న పువ్వులన్నీ నిర్మాల్యం తీసేసి, అయ్య దిక్కుమాలిన ఈగ, అభిషేకం చేద్దాం అనుకున్న తేనెలో పడి చచ్చిపోతున్నావా అని ఆ పువ్వుకున్నటువంటి ఒక ముచికతో ఆ ఈగని ఇలా పైకెత్తి పక్కన పారేశాడు అనుకోండి. అంత గబుక్కుని ఎగరలేదు, అంత సంసారంలోంచి ఇంకా భావన బయటికి వచ్చేది. ఆ కాళ్ళు కొట్టుకుని చేతులు కొట్టుకుని ఈలోగా ఎవరో తొక్కేయకుండా ఉంటే ఆ తేనంతా అట్టల కట్టి ఆరిపోతే అప్పుడు మెల్లిగా ఎగురుతూ వెడుతుంది. అమ్మో తేన్లో మునిగిన ఈగ అని బల్లి చూసిందో మళ్ళీ పోయినట్టే. అందుకని ఇన్ని దాటాలి మనం. అంటే సంసారములోంచి బయటికి వచ్చినా మళ్లీ గ్రహించడానికి ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. అందుకని అంత తేలికేం కాదు పరమాత్మ వైపు నడవడం. అందుకని ఇవాళ శంకరులు మనకు ఒక తేలిక మార్గం చెప్తున్నారు. నువ్వు ఎక్కడ చేస్తావు ఇవన్నీ, నువ్వు చేయలేవు కలియుగంలో. అందుకని ఆ తల్లి పాదములు నమ్మి ఒక్కసారి ఇలా నమస్కరించు. ఇది సౌందర్య లహరి అంటే. ఇంకింతకన్నా సౌందర్యం జీవితంలో ఏముంటుందండి, ఇది సౌందర్యం అంటే. అందుకని ఆ అమ్మ పాదముల మీద ఉన్న పరాగ రేణువు శ్రీ మహావిష్ణువు యొక్క దంస్ట్రా అంటే కోర లాంటిదిట. ఆదివరాహమూర్తి కోరతో భూమిని పైకెత్తినట్లు సంసారమునందు పడిపోయిన నిన్ను అమ్మ పైకెత్తి తన వైపుకి తిప్పుకోగలదు, తనలో కలుపుకోగలదు, శివుడిలో కలపగలదు. అయితే ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పాలి.